మా పిల్లలకి టాన్సిల్స్ రిమూవ్ చేయాలి అని చాలామంది అడుగుతుంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ అయితే డైరెక్ట్‌గా అసలు సర్జరీ ఎప్పుడు చేస్తారు మ్యామ్ అని కూడా అడుగుతారు. కాబట్టి ప్రతిసారి టాన్సిల్ ప్రాబ్లమ్‌కి సర్జరీ అనేది అవసరం ఉండదు. ఇది మీరు తెలుసుకోవాలి. చాలామందికి ఒక చిన్న మిస్‌కన్సెప్షన్ అనేది ఉంటుంది. టాన్సిల్స్ పెద్దగా కనిపిస్తే లేదా కొన్నిసార్లు థ్రోట్ పెయిన్ వచ్చిన వెంటనే రిమూవ్ చేయాలి అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ అప్రోచ్ అయితే కాదు. టాన్సిల్స్ అనేది మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో బ్యాక్టీరియా వైరసెస్ని ఐడెంటిఫై చేసి టాన్సిల్స్ అనేవి ఫైట్ చేయడానికి బాడీకి హెల్ప్ చేస్తాయి. అంటే మన బాడీలో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేవి టాన్సిల్స్ అన్నమాట. సో టాన్సిల్స్ ఉండటం అనేది నార్మల్. అది ఉండటం మనకి ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కోల్డ్ అవ్వచ్చు, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇలాంటివి. ఇప్పుడు పేరెంట్స్కి ఏమనిపిస్తుందంటే టాన్సిల్స్ వల్లే ప్రాబ్లం ఉంది కదా అనేసి. కానీ నిజం ఏంటంటే ఆ ఏజ్లో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్. ఇంకొన్నిసార్లు టాన్సిల్ స్వెల్లింగ్ వల్ల ఫుడ్ తినడానికి ఇబ్బంది పడతారు పిల్లలు. నైట్ టైంలో స్నోరింగ్ కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలకైతే దానివల్ల బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇవన్నీ చూడగానే పేరెంట్స్కి భయం అనేది పెరిగిపోతుంది. వెంటనే సర్జరీ గురించి ఆలోచించేస్తారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి స్వెల్లింగ్, ప్రతి ఇన్ఫెక్షన్కి సర్జరీ అనేది సొల్యూషన్ కాదు. చాలా కేసెస్లో ప్రాపర్ మెడిసిన్, టైమ్లీ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేయొచ్చు. అలర్జీ కంట్రోల్, హైజీన్ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల అండ్ మెడికేషన్స్ అనేవి టైమ్లీగా ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి బ్లైండ్గా సర్జరీకి వెళ్ళకుండా ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సర్జరీ అనేది ఎవరికి చేయాలి, ఎప్పుడు మెడిసిన్స్ అనేవి సరిపోతాయి అండ్ ఎన్ని రోజుల వరకు వెయిట్ చేసి అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. I'm Dr. Akshita Reddy, your ENT specialist from Monus Robotic Hospitals, Champapet.